మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మీరు మీ బైబిల్ తీసి చూడండి, ఓపెన్ చేసి మీ బైబిల్లో చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. నేను చదువుతాను మీ కొరకు, మీరు గమనించండి. తీశారు కదా? రైట్. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టదు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు అయ్యా. సంఘము పురుడు పోసుకున్న నాటి నుండి ఈరోజు వరకు, ఇక ముందు కూడా నీ లేఖనాలే ఆ సంఘానికి ప్రామాణికం. ఆ లేఖనాల ద్వారానే నీ సంఘము పవిత్రీకరించబడుతుంది. ఆ లేఖనాల ద్వారానే ఒకరోజు నీ ఎదుట సంఘము నిష్కలంకంగా, నిర్దోషంగా, మహిమ గలదిగా నిలవబడుతుంది. మా దేవ, ఈరోజు ఆ లేఖనాలను మేము ధ్యానిస్తుండగా మాకు సహాయంను దయచేయండి. మేము నీ లేఖనంలో నీ ఆలోచనను మేము తెలుసుకోవడానికి కృప చూపించండి. దయచేసి మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకోమని బ్రతిమలాడుతుంటున్నాను దేవా. ఆత్మదేవా, ఈ నడిపింపును మాకు దయచేయండి, నీ సహాయం మాకు దయచేయండి. నీ లేఖనాల ద్వారా మాకు తర్ఫీదునివ్వండి, మమ్మల్ని ఒప్పింపజేయండి, మమ్మల్ని కడగండి. ప్రభువైన యేసుక్రీస్తు పోలికలను మేము మారున్నట్లుగా, ఆయన కోసం జీవించినట్లుగా, ఆయన సంఘంతో కలిసి ఎదుగునట్లుగా, కొనసాగినట్లుగా, సువార్త పని కొరకు ప్రయాసపడినట్లుగా నాకు ఉత్సాహాన్ని, ఆరాటమును, ఆశను, తృష్ణను కల్పించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం మన ఇంటిని మనం సీరియస్గా తీసుకుంటాం కదా. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఒక 4 ఉన్నారు లేదా 5 ఉన్నారు. ఆ కుటుంబంలో ఒకరినొకరిని లైట్గా తీసుకుంటారా, సీరియస్గా తీసుకుంటారా? ప్రతి విషయంలో సీరియస్గా తీసుకుంటారు కదా. సీరియస్గా తీసుకోవాలి. లైట్గా తీసుకుంటే ఫోన్లే అన్నట్లుగా తీసుకుంటే అది కుటుంబము అని పిలువబడదు. అదొక ఇల్లుగా బయట ప్రపంచానికి అది ప్రత్యక్షపరచబడదు. అలానే సంఘమును కూడా, సంఘంలోకి చేర్చబడ్డటువంటి సభ్యులు తేలికగా తీసుకుంటే సంఘము దేవుని యొక్క ఉద్దేశాన్ని, సంఘము పరలోక ప్రతిబింబముగా లోకంలో ప్రత్యక్షపరచబడలేదు. అది మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనము సంఘాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణించాలి అనే దాని గురించి ఆలోచిద్దాం. మనము సంఘాన్ని ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి లేదా పరిగణించాలి, అది మనం చూద్దాం. వై వి మస్ట్ టేక్ చర్చ్ సీరియస్లీ. మనము సంఘాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే, దేవుడు మన పట్ల చేసిన రక్షణ కార్యాన్ని, దేవుడు మన పట్ల ఉద్దేశించిన ప్రతి ఉద్దేశాన్ని మనం నిర్లక్ష్యం చేయడం. మనం సంఘాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే, ఏ ప్రభువు అయితే నిన్ను తన స్వరక్తము ద్వారా పవిత్రపరచి తన సంఘంలోకి చేర్చాడో, ఆయన చేసిన శిల్వ కార్యాన్ని తూలనాడడం, అవమానపరచడం. మనం సంఘాన్ని సీరియస్గా తీసుకున్నాం అనుకోండి, ఎవరిని సీరియస్గా తీసుకుంటున్నట్టు?
నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సీరియస్గా తీసుకుంటున్నాడు. మనం సంఘాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అనుకోండి, దీన్ని తీవ్రంగా పరిగణించట్లేదు అనుకోండి. ఎవరిని తీవ్రంగా పరిగణించట్లేదు? మనం యేసుక్రీస్తు ప్రభు వారిని, దేవదేవుడిని, ఆ త్రియేక దేవుడిని మనం తీవ్రంగా పరిగణించడం లేదు. ఈరోజు మరి మనం ఎందుకు సంఘాన్ని తీవ్రంగా తీసుకోవాలి, ఎందుకు తీవ్రంగా పరిగణించాలి అనే దాంట్లో కొన్ని విషయాలు మనం గమనిద్దాం. మనం మొదట చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో. అక్కడ ఇలా ఉంది సందర్భం. యేసు ప్రభు వారు తన శిష్యులను అడుగుతాడు, మీరేమనుకుంటారు నా గురించి, మీరేమనుకుంటారు నా గురించి అని అడిగినప్పుడు కొంతమంది అయ్యా మీరు బాప్తిజం ఇచ్చి యోహాన్ అని అనుకుంటారు, కొంతమంది ఏలియా అనుకుంటారు, కొంతమంది ఇర్మియా అనుకుంటారు, ఇంకొంతమంది ప్రవక్తల్లో ఒకడు అనుకుంటారు అని చెప్పి సమాధానం ఇస్తారు అన్నమాట. సమాధానం ఇస్తున్నప్పుడు అప్పుడు యేసు ప్రభు అడుగుతాడు, మీరైతే నేను ఎవరినని అనుకుంటారు అని అడిగినప్పుడు అందుకు ఒక ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు. ఎవరైనా? పేతురు గారు. ఆయన ఏమంటాడంటే, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు, కానీ పేతురు మాత్రం ఆ విషయం చెప్పాడు. నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సబ్బాష్ బిడ్డ అన్లా. ఏమన్నాడు? సీమోను బరియోనా, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే తప్ప ఈ విషయాన్ని చెప్పలేదు అని ఆయన అంటాడు. ఎవరంటారు? యేసు ప్రభు వారు పేతురుతో అంటాడు. తర్వాత పేతురు దగ్గరకు వచ్చి ఏమంటాడు అంటే, పేతురు ఏమంటాడు? నీవు పేతురువు. కింద పైన 3 అని నెంబర్ రాయబడి ఉంది కదా, కింద మనం చదివితే నువ్వు పేతురు అన్నప్పుడు రాయి అనే అర్థం కూడా వస్తుంది. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును నేను కడతాను. ఎవరన్నారు? యేసు ప్రభు వారు. ఇప్పుడు పేతురు మీద కడతా అని చెప్పాడా? కాదు కాదు కాదు. పేతురు గారు ఏ విశ్వాసాన్ని అయితే కనపరిచాడో, ఇదిగో ఆ విశ్వాసం మీద, ఆ విశ్వాసానికి కర్త ఎవరు? ఆ విశ్వాసానికి ఆధారం ఎవరు? ఆ విశ్వాసానికి మూలం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. యేసు ప్రభువే ఇదిగో ఆ బండ మీద, ఆ విశ్వాసం మీద నేను నా సంఘమును కడతాను అని చెప్పాడు. ఎవరు? యేసు ప్రభువే. ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి యేసు ప్రభువే, ఆ దేవదేవుడే, ఆ మహాదేవుడే నేను నా సంఘాన్ని కడతాను అని చెప్పాడు కదా. మనం సంఘాన్ని ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి, ఎందుకు సీరియస్గా తీసుకోవాలి, ఎందుకు తీవ్రంగా పరిగణించాలి సంఘాన్ని అంటే, సంఘం దేవుని రూపకల్పన. సంఘం దేవుని రూపకల్పన, మానవునిది కాదు. నా మొదటి ఆలోచన రాసుకోండి. సంఘము దేవుని రూపకల్పన, మానవుని ఆలోచన కాదు. మానవుని ఆలోచన కానే కాదు. ఇది కేవలం దేవుని సంఘము దేవుని రూపకల్పన. ద చర్చ్ ఈజ్ ద డిజైన్ ఆఫ్ గాడ్, నాట్ ద ఐడియా ఆఫ్ మెన్. అది కేవలము దీన్ని ఎవరు డిజైన్ చేశారు? ఎవరు డిజైన్ చేశారు? సంఘాన్ని ఎవరు డిజైన్ చేశారు? దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారు. ఇది మనిషి యొక్క ఆలోచన కాదు కాదు. ఇది సాక్షాత్తు దేవుని యొక్క ఆలోచననే. మీ దగ్గర అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదా, ఫోన్స్ ఉన్నాయి కదా, రైట్. మీ ఫోన్ ఎవరు డిజైన్ చేసి ఉంటారు? నా ఫోన్ ఐక్యూ. దీన్ని ఎవరు డిజైన్ చేసి ఉంటారు? ఐక్యూ కంపెనీ వాడు కదా. ఐక్యూ కంపెనీ వాడు దీన్ని డిజైన్ చేసి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడు. సామ్సంగ్ ఉందనుకోండి, సామ్సంగ్ ఫోన్ ఎవరు డిజైన్ చేశారు? సామ్సంగ్ కంపెనీ వాడు కదా. దాంట్లో రకరకాల మోడల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఫోన్లో రకరకాల మోడల్స్ ఉంటాయి. వాటిని వాళ్ళే డిజైన్ చేసి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతారు. కానీ సంఘం అట్లా కాదు. సంఘం అట్లనా?
మనుషులు తయారు చేశారా? మనుషులు తయారు చేశారా? ఏ మనిషి దీనికి డిజైన్ వేయలేదు. ఏ మనిషి వల్ల సంఘము పురుడు పోసుకోలేదు. ఈ సంఘం ఎలా పురుడు పోసుకుంది? ఈ సంఘం ఎలా ఉనికిలోకి వచ్చింది? ఈ సంఘం ఎలా ఉద్భవించింది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు దానికి కారణం. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారి కారణం. నేను మీకు ఇంకొక మంచి ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను బయట నుండి. మీకు బంగారం ఐడియా ఉంది కదా? బంగారం ఐడియా ఉంది కదా? చెవు దుద్దులు కావచ్చు, చైన్ కావచ్చు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా. ఒక్కొక్కరి చెవుల మీద, ఆడవాళ్ళ చెవుల మీద, ఒక్కొక్కరి చెవుల మీద ఒక్కొక్క రకమైన డిజైన్ ఉంటుంది. చైన్లు కూడా రకరకాల డిజైన్స్ ఉంటాయి. పురుషులు కూడా చైన్ వేసుకున్నప్పుడు స్త్రీల పైన ఉన్న చైన్కి పురుషుల పైన ఉన్న చైన్కి సంబంధం ఉండదు, వ్యత్యాసం ఉంటుంది, తేడా ఉంటుంది. డిజైన్ ఎవడు వేసాడు? ఇలా డిజైన్ చేసింది ఎవరు? ఎవరు? కౌన్సిలోడు కదా, బ్లాక్ స్మిత్ కదా, హౌస్ లోడ్ డిజైన్ చేసేది. అవునే కదా? రైట్. మన ఊర్లో అయితే హౌస్ లోడ్, బయట అయితే కంపెనీలోడు కదా, వాళ్ళు కూడా కంపెనీలు ఉంటాయి. మనిషి చేసింది కదా. మరి సంఘం దగ్గరకు వస్తే ఎవరయ్యా ఈ సంఘాన్ని డిజైన్ చేసింది? దేవుడు. అందుకే ఆయన అంటాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అంటాడు. నేను ఎవరు? నేనెవరు? ఈ నేను ప్రదీప్ కాదు, ఈ నేను మీరు కాదు, ఈ నేను మరొక్కడు కాదు. ఈ నేను ఎవరు తెలుసా? ఈ నేను యేసు ప్రభువే. ఈ నేను యేసు ప్రభువే. ఆ ప్రభువు ఏమన్నాడు? మీ సంఘాన్ని కడతానల్లా అన్నాడా? మీ సంఘాన్ని కడతాను, అతని సంఘాన్ని కడతాను, ఆమె సంఘాన్ని కడతాను, వాళ్ళ సంఘాన్ని కడతాను అన్నాడా? కాదు, నా సంఘాన్ని కడతాను, నేను నా సంఘాన్ని కడతానని చెప్పాడు. ఎవరు చెప్పారు? సంఘం ఎవరిది? ఎవరు కడతానన్నారు? కట్టేది ఎవరు? దేవుడే. కట్టేది దేవుడే. The church is his possession, his priority. సంఘము దేవుని యొక్క ఆస్తి. సంఘము ఆయనకు ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన ఆస్తి, అత్యంత ప్రధానమైనది సంఘము. ఇది మానవుని యొక్క సంస్థ కాదు, మనిషి యొక్క జ్ఞానము వెల్లడించే ఒక స్థలం కాదు. ఇది కేవలం దేవుని ద్వారా డిజైన్ చేయబడి, దేవుని ద్వారా రూపకల్పన చేయబడి, తన ప్రజల కోసం నియమించబడిన దేవుని యొక్క శాశ్వత ప్రణాళిక ఈ సంఘం. మీరు ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి అనుకుందాం. నేను ఒక వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నానని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి భర్తను లేదా ఇంట్లో ఉన్నటువంటి భార్యను పక్కకు పెడితే అతను ప్రేమిస్తున్నట్లు కాదు కదా. పక్కన పెడితే ప్రేమిస్తున్నట్లు కాదు. అతను నిజంగా తన వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువేంటి? కేవలం మాటలు మాత్రమే కాదు, చేతలు కూడా, క్రియలకు కూడా. అలాగే సంఘము కూడా అండి. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో, నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అన్నది నువ్వు సంఘాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నావు, సంఘంతో కలిసి ఎలా ఎదుగుతున్నావు, సంఘంతో కలిసి ఎలా కొనసాగుతున్నావు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది కదా. నువ్వు దేవుని ప్రేమించకపోతే దీన్ని లైట్గా తీసుకుంటావు, చాలా చాలా తేలికగా తీసుకుంటావు. అది చూడదులే అన్నట్లుగా నీ విధానం ఉంటుంది. ఏది? సంఘం గురించిన విధానం. సంఘం అంటే ఏంటి అసలు? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించబడిన విశ్వాసుల సమూహం సంఘం. సంఘం అంటే రేకుల షెడ్ కాదు. సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదు. సంఘం అంటే ఒక మనిషి తన పనివారి చేత లేదా చాలా డబ్బులు వెచ్చించి కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఒక కట్టడం కానీ కాదు. సంఘం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల సమూహం.
ఇది ఆయన సంఘం. ఆ సంఘంలో మనం ఏమయ్యామంట ప్రియులారా? మనం ఏమయ్యాము? మనం పనికిరాని వస్తువులుగా మనం ఉంచబడ్డామా? ఇది పనికిరాదు, దీన్ని మూలకు పడేద్దాంరా అనుకున్నాడు అట్లా? లేదు, అట్లా కాదు ప్రభు చేసినది. సంఘంలో మనందరినీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన తన చిత్త ప్రకారంగా ఆయన పని చేయడానికి మనల్ని తన సంఘంలో ఉంచాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఎవరము? హూ వి ఆర్. మనమంతా ఒక్క శరీరములకు ఒక్క ఆత్మయందే ఒక్కరి ద్వారా, ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఇది ఆయన మన జీవితంలో చేసిన కార్యము ద్వారా, ఆయన మనల్ని కడగడం ద్వారా మనమందరం కూడా సంఘంలోకి ఒక్క శరీరంగా చేర్చబడ్డాం. ఎందుకయ్యా ఉంచావు నువ్వు నన్ను అంటే 18వ వచనంలో అంటాడు. ఇదే పత్రిక, ఇదే అధ్యాయం, ఇదే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త by his plan, on his counsel, ఆయన సంకల్పంలో, ఆయన చిత్తంలో, ఆయన ఉద్దేశించినట్లుగా నువ్వు నేను ఎక్కడున్నాం? సంఘంలో ఉన్నాం. యాక్సిడెంటల్ గా రాలే ఇక్కడికి. మనమంతా యాదృచ్ఛికంగా నువ్వు నేను ఇక్కడ లేము. నీ పట్ల, నా పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉంది. ఇది దాని ప్రకారంగా ఆయన నిన్ను నన్ను సంఘంలో ఉంచాడు. ఎందుకో తెలుసా? గాడ్ డిజైన్ ద చర్చ్. దేవుడు తన సంఘాన్ని రూపకల్పన చేశాడు. ఇది మానవుని యొక్క ఆలోచన కాదు సుమా. మనం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా గుర్తుంచుకోకపోవడం వల్ల మనకు సంఘం అంటే ఏం లేదు. సంఘం అంటే భయం కాదండి. సంఘం పట్ల మనకు ప్రేమ లేదు. సంఘంతో కలిసి నేను పని చేయాలన్న ఆశ లేదు. సంఘంతో కలిసి నేను ఎదగాలన్నటువంటి తృష్ణ లేదు. కొంతమందికి సంఘం అంటే వారానికి లేదు, నెలకొకసారి వెళ్ళే బంధువుల ఇల్లులాగా మారిపోయింది. సంఘం అంటే కొంతమందికి 2 నెలలకు ఒకసారి వెళ్ళే పార్క్ లాగా మారిపోయింది. సంఘం అంటే కొంతమందికి ఏమైపోయిందో తెలుసా? ఒక ప్రోగ్రామ్ లాగా మారిపోయింది. సంఘం అంటే కొంతమందికి ఒక సినిమా థియేటర్ లాగా మారిపోయింది. సంఘం అంటే కొంతమందికి ఎలా అయిపోయిందో తెలుసా? అవసరానికి వెళ్ళే, ఆరోగ్యం కోసం వెళ్ళే ఒక ఆసుపత్రి అయిపోయింది. అది కాదు సంఘం. అది కానే కాదు సంఘం అంటే. ఈ సంఘము యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రజలుగా ఒక ఒక సమూహంగా, ఒక దైవ ఉద్దేశం నెరవేర్చే ఒక గుంపుగా దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. అటువంటి సంఘంలో మనం ఉంటుండగా ఎవ్వరికి వారము ఉత్తరలేని, ఇక్కడ ఎవ్వరికి వారం చేయాల్సిన పనులు ఉన్నాయి లేవా? ప్రతి అవయవము దాని పని చేయాల్సిందే. లేదు ఇప్పుడు చెయ్యనుకుంది, నేను ఒక నెల రెస్ట్ తీసుకుంటాను, నెల తర్వాత పని చేస్తానంటే దీనివల్ల ఏది ఎఫెక్ట్ అవుతుంది? శరీరం ఎఫెక్ట్ అవుతుంది. కళ్ళు, నేను ఒక 2 నెలలు రెస్ట్ తీసుకుంటానంటే ఏది ఎఫెక్ట్ అవుతుంది? శరీరం ఎఫెక్ట్ అవుతుంది. సంఘంలో ఒక వ్యక్తి, సంఘంలో చేర్చబడినటువంటి ఒక సభ్యుడు సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తే, సంఘాన్ని పట్టించుకోవడం మానేస్తే, సంఘానికి క్రమంగా రావడంలో ఆయన నిర్లక్ష్యాన్ని చూపిస్తే, సంఘంతో కలిసి ఎదగడంలో ఆయన వెనకడుగు వేస్తే, సంఘంతో కలిసి బ్రతకడంలో ఆయన అనాలోచితంగా ప్రవర్తిస్తే ఏది ఎఫెక్ట్ అవుతుంది? ఆయన మాత్రమే కాదు, ఆయన మూలంగా సంఘం కూడా ఎఫెక్ట్ అవుతుంది.
అయితే దేవుడు గొప్పవాడు సుమా, దేవుడు చాలా గొప్పవాడు. ఇప్పుడు ఈ చేయికి ఎడమ చేయికి పొరుగు పుండు పుట్టింది అనుకోండి, శరీరాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తాం మనం? ఏం చేస్తామండి చెప్తారా? దీన్ని తొలగించాల్సి వస్తుంది, దీన్ని తీసేయాల్సి వస్తుంది. శరీరానికి దీంతో సంబంధం ఉండదు, ఇంకా అవసరం లేదు. మనం అదే నిర్లక్ష్యాన్ని చూపించాం అనుకోండి, సంఘంతో కలిసి బ్రతికే విషయంలో, వచ్చే విషయంలో, క్రమంగా కట్టుబడే విషయంలో, సంఘంతో కలిసి వ్యక్తిగత పరిశుద్ధతలో మనం ఎదిగే విషయంలో నిర్లక్ష్యాన్ని చూపించాం అనుకోండి, ఒకరోజు ఏమవుతుంది? ఆ కొరుకు పుండు ద్వారా ఇదిగో ఆ అవయవము సంఘంలో నుండి తీసివేయబడుతుంది. దేవుడు దాన్ని తీసివేస్తాడు. మనం చాలా సిల్లీగా తీసుకుంటాం, చాలా లైట్గా తీసుకుంటాం సంఘం అంటే. ఇది ఆయన సంఘం, ఇది ఐచ్ఛికం కాదు, ఆప్షనల్ కాదు. ఈ సంఘం అంటే ఇది మ్యాండేటరీ. రక్షించబడి సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసకి సంఘం చాలా ప్రాముఖ్యం. రక్షించబడ్డ విశ్వాసికి సంఘం లేదంటే ఆ వ్యక్తి రక్షించబడలేదండి. రక్షించబడితే సంఘం ఉంటుంది, సంఘంతో క్రమంగా ఎదగడం ఉంటుంది. క్రమంగా లేదంటే అతను రక్షించబడలేదని, అతడు సంఘానికి సంబంధం లేదని. మీలో చాలా మంది ఎట్లుంటారో తెలుసా? క్రమంగా రావడం ఉండదు, క్రమంగా ఎదగడం ఉండదు, క్రమంగా నేర్చుకోవడం ఉండదు, క్రమంగా సంఘంతో కలిసి ఫలించడం ఉండదు, క్రమంగా బాధ్యతలు నెరవేర్చడం ఉండదు, క్రమంగా ఆయన పని కోసం ఆరాటపడడం ఉండదు. నిర్లక్ష్యం, అనాలోచితమైన విధానం, అంతా ఎర్రితనం, ఎడ్డిబొరిలు. ఇదే ఉంది సంఘంలో, ఇదే ఉంది. ఎందుకు కాదు? ఆయన దీన్ని డిజైన్ చేసి తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, తన రాజ్యాన్ని, తన పరలోక రాజ్యాన్ని ఈ పాపలోకంలో, ఈ నీచపు లోకంలో మనం అందరము ప్రతిబింబించడానికి ఆయన సంఘం ఆయన డిజైన్ చేశాడన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైనా దేవుని చూసారా? నేను చూడలేదు. మీరు చూసారా ఎప్పుడైనా దేవుని? ఆయన తాకారా? నేను ఎప్పుడు నేను తాకలేదు, నేను చూడలేదు. కానీ ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆయన రూపకల్పన చేసి ఇదిగో తన శరీరంగా తనకు సంబంధించిన తన సొంతమైన దాన్ని మనందరి మధ్యలో ఉంచాడు. దాంట్లో మనం ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయం అండి! ఆయన ఎవరనేది మనం ఎక్కడ చూడగలుగుతున్నాం? తన సంఘంలో. ఆయనను మనం తాకడం కూడా ఎక్కడ తాకగలుగుతాం మనం? ఆయన సంఘం ద్వారా. ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడు ఇచ్చింది మనకి! అద్భుతమైన భాగ్యం కాదా? ఉన్నతమైన భాగ్యం కాదా? నా దేవుడు రిజైన్ చేసిన సంఘంలో నేనున్నా. అరే ఎంత బాగుంది! ఈ ఆలోచన చాలా గొప్పగా ఉంది కదా. మరి అట్లాంటప్పుడు ఎంతగా సంఘం పట్ల మనకు ఆరాటం ఉండాలి. నన్ను మిమ్మల్ని ఇట్లా ప్రోత్సహించనివ్వండి. సంఘాన్ని ఒక ఆప్షన్గా తీసుకోకండి. మీరు రావాలనుకున్నప్పుడు రాకండి. ఇట్లా కాదు రావడం. సంఘం ఇది దేవుడు డిజైన్ చేసిన సంఘం, దేవుడు రూపకల్పన చేసిన సంఘం. ఈ సంఘం పట్ల ప్రేమ చూపించండి. ఈ సంఘం పట్ల ఆశ కలిగి ఉండండి. ఈ సంఘంతో కలిసి బ్రతకాలని, ఎదగాలని, కొనసాగాలని తాపత్రయపడండి. ఈ సంఘం మీ జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని గ్రహించండి. ఈ సంఘం లేకపోతే మీ జీవితాలే లేవన్నట్లుగా మీరు ఆ సంఘంతో ఉండండి. రెండో విషయం చూద్దాం రండి. మనం సంఘము మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? ఎందుకు తీవ్రంగా పరిగణించాలి? సంఘాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణించాలనే దాంట్లో ఇప్పటిదాకా మనం చూసాం. సంఘము దేవుని రూపకల్పన, మానవుని ఆలోచన కాదు. రెండవది చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. నేను చదువుతాను మీకోసం. 2వ అధ్యాయం తీశారు కదా మీరు అందరూ. రైట్.
కాబట్టి మీరిక మీదట ఎవరు కాదు, మీరు పరజనులు కాదు, మీరు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఈ భాగానంతటిని మనం గమనిస్తే, ఆనాడు యూదులకు ధర్మశాస్త్రం ఉంది, యూదులు సున్నతి కలిగిన వారు, యూదులు నిబంధనతో కూడిన వాగ్దాన ఫలాన్ని కలిగి ఉన్న వాళ్ళు. ఈ అవకాశము అన్యజనులైన మనకు లేదు, అన్యజనులైన మనకు లేదు. అన్యజనులు దేవుని పిల్లలుగా ఉన్నారు, మనం దేవుని లేని వారంగా ఉన్నాం. దేవుని నుండి ప్రతి వాగ్దానాన్ని వాళ్ళు పొందుకున్నారు, మనం పొందుకున్న స్థితిలో లేము. ఒకప్పుడు వాళ్ళకు, యూదులకు అన్యజనులైన మనకు విరోధం ఉంది, వాళ్ళకు మనకు సమాధానం లేదు. వాళ్ళు స్పెషల్ పీపుల్, మనం స్పెషల్ పీపుల్ కాదు. కానీ ఏం జరిగిందో తెలుసా? నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను సృష్టించిన పరిశుద్ధుడైన పవిత్రుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన కల్వరి శిలువలో మరణించడం మాత్రమే కదా, ఆయన సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ అంటే యూదుల నుండి విశ్వాసం ఉంచిన వారైనా, అన్యజనుల నుండి విశ్వాసం ఉంచిన వారైనా, వారందరికీ మధ్య ఉన్నటువంటి విరోధమును ఆయన తొలగించి, ఆ గోడను తొలగించి, ఇదిగో అందరికీ ఏం చేశాడు? ఆయన అందరినీ సమాన వారసులుగా చేశాడు, అందరినీ పాలివారుగా చేశాడు. అందరూ ఐక్యపరచబడ్డారు. ఇప్పుడు యూదుడని లేదు, గ్రీస్ దేశస్థుడని లేదు, అన్యజనుడని లేదు, అందరు సమానమే. అందరు సమానం అంటే నమ్మని వాడు కూడా కాదు. ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ కూడా, వాడు ఎటంటోడైనా ఎవడైనా దేనికి చెందిన వాడైనా కూడా సమానమే క్రీస్తులో. అప్పుడు ఇదంతా చెప్పుకుంటూ వచ్చి 10వ వచనం, ఒకప్పుడు మీరు దూరస్తులు, ఇప్పుడు సమీపస్తులు అయ్యారు. ఎలా అయ్యారు? యేసుక్రీస్తు ద్వారా కదా. ఒకప్పుడు మీకు దేవుడు లేడు, ఇప్పుడు మీకు దేవుడు ఉన్నాడు. ఒకప్పుడు వాళ్ళ దేవుని పిల్లలు, ఇప్పుడు మీరు దేవుని పిల్లలు. ఒకప్పుడు వాళ్ళ దేవుని కుటుంబం, ఇప్పుడు మీరు కూడా దేవుని కుటుంబం. 19వ వచనం అంటాడు, ఇప్పుడు చెప్తాడు, మీరు ఒకప్పుడు పరదేశులు కదా, ఇప్పుడు పరదేశులు కాదు. ఏమంటాడు? ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? మీరు పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని. అని ఎంత బాగుంది కదా, ఎంత అద్భుతంగా ఉంది. దేవుని ఇంటివా మనం ఎవరం? దేవుని ఇంటివారు. మీరు ఎటన్నా పోయినప్పుడు, లేకపోతే మీ ఊర్లో మీరు వేరే చోటుకి వెళ్ళినప్పుడు, మీరు తెలవని వాళ్ళు మిమ్మల్ని ఏమని అడుగుతారు? మీరెవరు అని అడుగుతారు. మీ ఇంటి పేరు ఏమని అడుగుతారు? ఇంటి పేరు అన్నప్పుడు మీరు ఏం చెప్తారు? మీ ఇంటి పేరు చెప్తారు లేరా కదా. ఈ పాపలోకంలో మనం ఎవరము? పరిశుద్ధులం. ఇంకెవరు? మనం దేవుని ఇంటి వారం. మనం దేవుని ఇంటి వారం. మనకున్న ఐడెంటిటీ ఏంటి ఈ లోకంలో? నేను దేవుని ఇంటివాడు, నేను దేవుని ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తిని. రెండవ ఆలోచన చెప్తాను. సంఘాన్ని ఎందుకు తీవ్రంగా మనం తీసుకోవాలి, ఎందుకు తీవ్రంగా పరిగణించాలి? వై వి మస్ట్ టేక్ చర్చ్ సీరియస్లీ అంటే, సంఘము దేవుని కుటుంబం. సంఘము దేవుని కుటుంబం. సంఘము దేవుని కుటుంబం అండి. ఈ ఇలా మార్చింది ఎవరు? మనము కుటుంబంగా మార్చబడింది. ఎలా మార్చింది? యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా మార్చబడ్డామంటే, ఆయన కల్వరి సిలువలో నీ కోసం నా కోసం చేసిన సిలువ కార్యం ద్వారా ఆయన విశ్వాసం నుంచి వారందరినీ కూడా ఏం చేసుకున్నాడు? ఆయన ఏం చేసుకున్నాడు? దత్తత తీసుకున్నాడు. He adopted us. దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్న వ్యక్తికి ఏమేమి అందుతాయి? అన్ని రైట్స్ ఉంటాయి కదా.
అన్ని హక్కులు ఉంటాయి, 50 దాసిపోయిన సర్వ హక్కులు ఉంటాయి. ఇంకా సమస్తానికి వాళ్ళ సమస్తానికి వారసుడు ఎవడు? దత్తత తీసుకోబడిన వ్యక్తి కదా, దత్తత తీసుకోబడిన వ్యక్తి. మనం అందరము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే ఏమయ్యాము? మనం దత్తపుత్రులమయ్యాం, మనం స్వీకరించబడ్డాం, మనం ఆయన పిల్లలుగా చేయబడ్డాం. ఆయన పిల్లలమంటే ఆయన కుటుంబమేగా. ఆయన 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 ద్వారా దత్తపుత్రులుగా చేయబడ్డామంటే ఆయన ఇంటి వారమనే కదా. మనము సంఘాన్ని ఎందుకు తీవ్రంగా తీసుకోవాలంటే ఇది దేవుని కుటుంబం అని. ఇది క్లబ్ కాదు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి. కంపెనీ కాదు ఇది. ఇది ఒక గుంపు కాదు, ఉత్త గుంపు కాదు, మహిళా సంఘం కాదు, కుల సంఘం కాదు. ఇది కుటుంబం, సాధారణమైన కుటుంబం కాదు. ఇది నీ కుటుంబం లాగా నా కుటుంబం లాగా కాదు. ఈ కుటుంబం, ఈ కుటుంబము దేవుని కుటుంబం, దేవుని కుటుంబం. ఇట్ ఈస్ ఏ హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. మనం అందరం ఎవరో తెలుసా? ఈ యేసుక్రీస్తులో, ఈ తండ్రి ఇంటిలో. ఇదిగో మన అన్న యేసుక్రీస్తు ప్రభువారు. మనం అందరం మాట్లాడితే మన అందరం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం, మనం అందరం తోబుట్టువులం. ఎక్కడ? ఈ సంఘంలో. నీదే కులమైనా కావచ్చు, నీదే కుటుంబమైనా కావచ్చు, నీది ఏ నేపథ్యమైనా కావచ్చు, నీది ఏ రంగమైనా కావచ్చు, నీకు ఎంత చదువు ఉన్నా కావచ్చు, నువ్వు ఏ హోదాలో ఉన్నా కావచ్చు, మనం అంతా ఎవరం ఇక్కడ? తోబుట్టువులం. వీఆర్ సిబ్లింగ్స్, వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం మన ఎంత అద్భుతంగా ఉంది ఇది. అద్భుతంగా లేదు? మన ఎడ్డితనానికి ఇది అర్థం కాదు తెలుసా? మన ఎడ్డితనానికి ఇది అర్థం కాక ఆ ఒక టైం సెన్స్ ఉండదు మనకి. ఉంటుందా టైం సెన్స్? ఉంటుందా టైం సెన్స్? ఉండదు. సీరియస్నెస్ లేదు. ఉందా సీరియస్నెస్? ఉందా? ఆ మూలకిద్దరు నిద్రపోతురు, ఈ మూలకిద్దరు నిద్రపోతురు, అక్కడొకరు నిద్రపోతురు. సీరియస్నెస్ లేదు మనకి. అరే మనం ఆ తోబుట్టువులం సుమా, తోబుట్టువులం మనం కలుస్తున్నాం. కలిసినప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుంది మనకి, అది ఎంత ఆరటం ఉంటుంది. లేక లేక మన చుట్టాల నెల ఒక పెళ్ళి అవుతుంది అనుకున్నాం, ఏమైతాం? ఎగేసుకుని పోతాం బట్టలు జరుపుకొని కదా. ఎందుకు? 3 రోజుల ముందు, 4 రోజుల ముందు, 5 రోజుల ముందు. వీడికి 10 నిమిషాల ముందు రాలేం మనం. వీడికి తెలుసా? 10 నిమిషాల ముందు రాలేం. వస్తామా? రాలేం. ఎందుకు అని అంటే మేము తోబుట్టువులము అన్న విషయాన్ని మనం గ్రహించలేం. ఎగేసుకొని పండుగలకు పోయి పనులు చేస్తాం. ఇదిగో సంఘంతో కలిసి దేవుని సువార్త పనులు కొనసాగడం మనకు సాత కాదు. ఎందుకో తెలుసా? మనం తోబుట్టువులం అన్న సంగతి మనం గుర్తించలేదు కదా. నా భార్య కూడా నాకు తోబుట్టువే, ఇక్కడ నా పిల్లలు కూడా నాకు తోబుట్టువే, మా అమ్మ కూడా నాకు తోబుట్టువే. ఇదిగో మీరు నాకు తోబుట్టువలే, అందరు నాకు తోబుట్టువలే, నేను మీకు తోబుట్టువలే. ఎంత బాగుంది ఇది. బయట ఏ వరసైనా కావచ్చు, ఇక్కడ అందరం ఒక్క రక్తంలో కడగబడి ఒక్క రక్తం ద్వారా పవిత్రపరచబడి దత్తపుత్రులుగా చేయబడిన అన్నదమ్ములం, అక్క చెల్లెలం. ఎంత మంచిగా ఉంది ఇది. ఇది ఉన్నప్పుడు ప్రేమ సంబంధాలు ఉంటాయి కదా. మేము తోబుట్టులం అని తెలిస్తే ప్రేమలు ఉంటాయి ఒకరి మధ్యలో ఒకరి ప్రేమలు. చిత్రం ఏంటంటే ఒకని ప్రేమ, ఒకని పేరు ఒకని తెలియదు, ఒక్కళ్ళ పేరు ఒక్కళ్ళ తెలుసు. ఇక్కడ వాళ్ళకన్నా తెలియదు. ఒక్కళ్ళ గురించి నిలబడి గట్టిగా మంచిగా యథార్థంగా ప్రార్థన చేయడం సాత కాదు. ఎందుకంటే మనం తోబుట్టులు అని ముచ్చట మీకు అర్థం కాదు. కారణాలు అంటే వస్తాయి. సంఘం అంటే మనకు కారణాలు వస్తాయి. చాలా సాకులు చూపిస్తాం, కుంటి సాకులు మనం ముందుంచుతాం. ఎందుకో తెలుసా? ఇవన్నీ వస్తానంటే ఏమొస్తున్నాయి? మనకేం అర్థం కాలేదు. మేము తోబుట్టువులో మనం వచ్చేట మనకు అర్థం కాలేదు. ఈ సంఘంలో, ఈ కుటుంబంలో మనం ఒకరినొకరం తెలుసుకునే విధంగా ఉండొద్దు. ఎంత ఘోరం! ఒకరినొకరం ఆమె నాకు తెలియదు, ఆయన నాకు తెలియదు అంటే ఎంత ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంట్లో 4 ఉన్నారు, అయ్యా, అవ్వ, పిల్లలు. అయ్యకి పిల్లలు తెలియకపోతే ఎంత ఘోరంగా ఉంటుంది. భార్య దగ్గరికి వెళ్ళి నా పిల్లలు అంటే ఎట్లుంటుంది? అరే నువ్వు ఓనేవరా, నీ పేరు ఏంది అంటే ఎట్లుంటుంది? ఘోరంగా లేదా? ఇప్పుడు ఈమె పిల్లల దగ్గర ఈడెవర్రా ఈ మా ఇంట్లో ఉన్నారు అంటే ఎట్లుంటుంది చెప్పండి. ఘోరంగా ఉండదు?
అవునా? ఏ పిల్లలకి మీరెవరు అసలు అంటే ఇది ఇంకా ఘోరంగా ఉంటుంది కదా. ఇంకా అరే నువ్వు నా కొడుకురా, నేను నీ తండ్రి అని చెప్పుకుంటే ఎంత అధ్వానంగా ఉంది. గెలిచేది ఆమె మీ అమ్మరా, ఎట్లుందంత మంచిగా ఉందా, వినడానికి వినసొంపు ఉందా, ఎట్లుందంత. ఈ సంఘంలో తెలుసుకోవడం ఉండకూడదు, ఆమెను గురించి తెలుసుకోవడం, నేను ఇట్లా ఉండకూడదు. ఈ సంఘంలో మనం అందరిని ఎరిగి ఉంటాం. ఎందుకు తెలుసా? మనం అందరం తోబుట్టున్నాం కాబట్టి. చిత్రం ఏంటనంటే షీ పేరు తెలియదు, వాళ్ళ అవసరతలు తెలియదు, వాళ్ళ ఇంట్లో వ్యక్తులని తెలియదు, వాళ్ళు ఈ సంఘానికి అత్తరాణం ఇచ్చినా కూడా తెలియదు. ఎంత ఘోరం ఇది. నవ్వుతారు, నీ గురించే మాట్లాడుతున్నా, నీ గురించి. మన దగ్గరున్న వ్యవహారాలు ఇవన్నీ ఎంత ఘోరంగా ఉంది. థామస్ బ్రూక్స్ అనే వ్యక్తి ఆయన ఏమంటాడంటే, క్రైస్తవులు ఒకే తండ్రి పిల్లలు, ఒకే యజమాని సేవకులు, ఒకే దేశంకి ప్రయాణం చేస్తున్నవారు, ఒకే కుటుంబ సభ్యులు అంటాడు. అవును, మన తండ్రి ఎవరు? ఆయనే. మన యజమానుడు ఎవరు? ఆయనే. మనము కలిసి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ప్రయాణంలోనూ ఇదిగో ఆ రాజ్యానికి మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. మనమంతా ఎవరు ఇప్పుడు ఇక్కడ? మనమందరం కుటుంబ సభ్యులం. అంత అద్భుతమైన విషయం అండి. నిజంగా నువ్వు రక్షించబడితే ఇది దేవుని కుటుంబం, అందులో నేను భాగం అన్న విషయం నీకు అర్థమైతే మనసారా దేవుని ఆరాధించు. ప్రభువా నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చావు, ఇదిగో ఇంత ధన్యత నాకు అనుగ్రహించావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను, నేను ఆరాధించండి మనసారా. ఇదిగో ఆ కుటుంబంలో నువ్వు భాగమై లేకపోతే నువ్వు నీ పాపంలోనే ఉన్నావు, అన్న విషయాన్ని గుర్తించు. నీ పాపం విషయమై పశ్చాత్తాపడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. రా ఆయన దగ్గరికి, నీ పాపాన్ని ఒప్పుకో, ఆయన నిన్ను సమస్త దుర్నీతి నుండి పవిత్రురాలిగా చేస్తాడు. మనము సంఘంగా వచ్చినప్పుడు ఒకరినొకరు తోబుట్టుగా మనం ఒకరొకరు ట్రీట్ చేయడం నేర్చుకుందాం. ఈమె నా తోబుట్టువు, ఆయన నా తోబుట్టువు అనే విధంగా ఒకరినొకరు మనం పలకరించుకుందాం. ఒకరి పట్ల ఒకరు మనం ప్రవర్తిద్దాం. ఇంట్లో ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని చూపించుకున్నట్లు, మర్యాదను చూపించుకున్నట్లు, ఆ గౌరవాన్ని మర్యాదను మనం ఇక్కడ చూపించుకుందాం. ఈ ఇంట్లో మనం ఒకరినొకరు క్షమించుకున్నట్లు ఇక్కడ ఒకరినొకరు క్షమించుకుందాం. ఇంట్లో ఒకరికొకరు ఆతిథ్యం చేసుకున్నట్లు ఇదిగో ఇక్కడ ఒకరికొకరు ఆతిథ్యం చేసుకుందాం. ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుందాం. ఒకరి పట్ల ఒకరం ఇంట్లో ప్రేమ చూపించుకున్నట్లు ఇక్కడ ఒకరి పట్ల ఒకరం ప్రేమ చూపించుకుందాం, కరుణను చూపించుకుందాం, కనికరాన్ని చూపించుకుందాం. ఇదిగో ఇంట్లో ఎవరైనా నిన్ను హర్ట్ చేస్తే, నిన్ను ఇబ్బంది చేస్తే నువ్వు ఆ విషయాన్ని లైట్గా తీసుకుంటావు చూడు. ఇదిగో ఇక్కడ నేను ఎవరైనా హర్ట్ చేస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేసి లైట్గా తీసుకో. ఎందుకు? మనం అందరం తోబుట్టువులం. కుటుంబం ఎప్పుడు ప్రోగ్రామ్ కాదు కదా. మన ఇల్లు ఎప్పుడు ప్రోగ్రామా కాదు. మనం ప్రోగ్రామ్ కాదు, సంఘం కూడా ప్రోగ్రామ్ కాదు. మనం నమ్మకంగా కుటుంబంలో ఎలా ఉంటామో ఇదిగో ఈ సంఘంలో కూడా మనం నమ్మకంగా ఉందాం. ఎందుకంటే ఇది దేవుని కుటుంబం. దేవుడు దీన్ని డిజైన్ చేశాడు, దేవుడు దీన్ని కుటుంబంగా ఉంచాడు. ఇంట్లో ప్రతి ఒక్కరు జవాబుదారులుగా ఉంటారా? జవాబుదారులుగా ఉంటారు. ఒకరికొకరు లెక్క చెప్పుకునే విధంగా ఉంటారు. పిల్లలు అయ్యో మా తండ్రి మా తల్లి మమ్మల్ని ఈ విషయమై లెక్క అడుగుతారని భావన పిల్లలకు ఉంటుంది. భర్తకు భార్యకు మధ్యలో, భార్యకు భర్తకు మధ్యలో ఉంటాయి ఈ జవాబుదారితనం. ఇది ఒక సంఘం, మనమందరం తోబుట్టువులం. ఈ జవాబుదారితనంతో మనం బ్రతకాలి, మనం ఎదగాలి. అట్లా దేవుడు మీకు సహాయం చేయాలని కోరండి. ఒకరికొకరి పరిచర్యలు మనం ఫలించాలి, అది చాలా అవసరం. ఒకరికొకరి పరిచర్యలు మనం ఫలించడం, బలహీనులకు మనము చెయ్యూతనివ్వడం, కృంగిపోయిన వారిని లేవనెత్తడం, పాపంలో ఉన్న వారికి సువార్తను ప్రకటిస్తూ వారిని మరల యేసు క్రీస్తు వైపుకు మరలించడం. మన ఇంట్లో పిల్లల్ని భవిష్యత్తు కోసం మనం సిద్ధం చేస్తాం చూడు. వాళ్ళకి మంచి చదువులు ఇప్పించడం, మంచి బట్టలు గురించి అన్ని సిద్ధం చేస్తాం చూడు. ఇదిగో ఈ సంఘంలో మనం మన తోటి వ్యక్తులు, మన తోబుట్టువులని ఇది దేవుని రాజ్యం కోసం మనం సిద్ధం చేయాలి. దేవుని రాజ్యం కోసం సిద్ధం చేయాలి.
మనము మన పిల్లల గురించి మనం బయట మంచి సాక్ష్యం ఇస్తాం చూడండి, మంచి సాక్ష్యం ఇస్తాం చూడండి మన పిల్లలు. కాబట్టి ఇదిగో ఈ సంఘంలో మన తోపుటోలుగా ఉంటుండగా మనం అందరం కలిసి ఇదిగో దేవుని రాజ్యం గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి, ఆయన పని కొరకు మనం ప్రయాసపడాలి, మన పిల్లల కోసం మనం ప్రయాసపడ్డట్టు మనము కుటుంబంగా తోపుటోలుగా ఇదిగో ఆయన పని కోసం మనం ప్రయాసపడాలి. ఇది చాలా 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 అవసరం అండి, చాలా చాలా అవసరం. మీరు అట్లా ఉంటున్నారా? పరీక్షించుకోండి, ఒకసారి ఆలోచించండి ఈ విషయంలో. ఇప్పటిదాకా మనం సంఘమును ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి, సంఘాన్ని ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి, ఎందుకు తీవ్రంగా పరిగణించాలి అనే దాంట్లో మొదటి విషయాన్ని, సంఘము దేవుని రూపకల్పన మానవుని ఆలోచన కాదని చూసి, రెండవదిగా సంఘము దేవుని కుటుంబం అని చూసాం. కాబట్టి మనం ఖచ్చితంగా సంఘాన్ని తీవ్రంగా పరిగణించాలి, సీరియస్గా మనం తీసుకోవాలి. మనం మూడో విషయం చూద్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. 20-21 వచనాలు నేను మీ కొరకు చదువుతాను, మీరు గమనించండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తను చూడనే దేవుణ్ణి ప్రేమింపలేడు. అండర్లైన్ చేసుకోండి, అది దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. ఇప్పుడు ఇదే మాటను మనము రెండవ పత్రికలో కూడా చూస్తాం. రెండవ పత్రిక 5వ వచనం రెండవ భాగంలో కూడా మనం చూస్తాం. రెండవ భాగం తర్వాత 6వ వచనంలో కూడా చూస్తాం. మనం ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదట వినిన ప్రకారం ప్రేమలో నడుచుకునే వాళ్ళను అనున్నది ఆ ఆజ్ఞ అంటాడు. తర్వాత మన మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-39 వచనాలు మనం అక్కడ చూస్తే, అక్కడ నేను ధర్మశాస్త్రం అంతటిని రెండు విషయాలు ఎమిడి ఉందన్న దాని గురించి యేసుప్రభువు వారు చెప్తూ ఏమంటాడు? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ప్రేమించాలి? యెహోవాను కదా. అది మంచిగా చదువుతాం. అది 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 మిస్ క్లారిటీగా చదివేదానికంటే మనం మంచిగా చదువుతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త ఎక్కడ ఉంటుంది? ఆదికాండం తర్వాత ఉంటుంది. తీసేరా? తీయండి, ఆదికాండం తర్వాత ఉంటుంది. 22వ అధ్యాయం 37-39 వచనాలు నేను చదువుతాను మీకోసము, మీరు గమనించండి. 37-39. ఇప్పుడు అక్కడ ఒకడు వచ్చి ఏమన్నాడంటే, బోధకుడ ధర్మశాస్త్రం ముఖ్యమైన ఆజ్ఞ ఏదన్నప్పుడు ధర్మశాస్త్రం అంతటినీ ఈ రెండు విషయాలను ఇమిడ్చాడు. ఏమంటాడు? 37 నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలంటాడు. ఇది ముఖ్యమైనది అంటాడు, చాలా ముఖ్యమైనది, ఇది మొదటిది అంటాడు. రెండవది ఏమంటాడు? నిన్ను వల్ల నీ పొరుగు వాన్ని ప్రేమించాలంటాడు. అసలు మీకు ఏం అర్థమవుతుంది ఇక్కడ? యోహాను రాసిన 2వ పత్రిక 5-6 వచనాలు ఏం చూశారు? ప్రేమించాలి అనేది ఆజ్ఞ, ఒకరినొకరం ప్రేమించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం కదా, 4వ-25 వచనంలో ఏమన్నాడు? నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? నువ్వు నీ సహోదరుణ్ణి ప్రేమిస్తావు. నువ్వు దేవుని ప్రేమిస్తే అల్టిమేట్ ఏం జరుగుతుంది? సహోదరుని ప్రేమించడం కూడా జరుగుతుంది, అల్టిమేట్గా జరుగుతుంది. అది జాగ్రత్తగా. ఇప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-39 ఏముందంటే, నువ్వు నిజంగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నువ్వు నీ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? అల్టిమేట్గా మళ్ళా కిందికి వచ్చి అంటాడు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని కూడా, నువ్వు నీ పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకుంటావో, నువ్వు నీ పట్ల ఎటువంటి దృష్టిని కలిగి ఉంటావో, నువ్వు నిన్ను కాపాడుకునే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో, నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో నీ తోటి వ్యక్తిని కూడా
అట్లే ప్రేమిస్తాం. ఇప్పుడు తోటి వ్యక్తి అంటే ఇంకో క్వశ్చన్ రావాలి, దారిన పోయి దానం మన ఎవడు మరి? ఈ ప్రేమ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయబడుతుంది తెలుసా? స్థానిక సంఘంలో. స్థానిక సంఘంలో ఎక్స్ప్రెస్ చేయబడుతుంది. దేవుడు అంటే ప్రేమ ఉందనుకోండి, అల్టిమేట్గా నీకు ఎవరంటే ప్రేమ ఉండాలి? ఇప్పుడు నాకు దేవుడు అంటే బొచ్చెడు ప్రేమ అనుకుందాం. ఇప్పుడు ప్రేమరాజు అంటే నాకు ప్రేమ లేదనుకుందాం, ఎట్లుంటుంది? దేవుడు అంటే ప్రేమ, పవివాడు అంటే ప్రేమ లేదు. ఎట్లుంది ఇది? దేవుడు అంటే ప్రేమ, అక్క అంటే అసహ్యం. ఎట్లుంది ఇది? ఇది ఏది కరెక్ట్? ఏది సరైనది కాదు కదా, ఏది సరైనది కాదు. నిజంగా దేవుని పట్ల ప్రేమ ఉంటే తోటి సభ్యుని పట్ల ప్రేమ ఉంటుంది కదా, ప్రేమ ఉంటుంది. ఎందుకు ప్రేమ ఉంటుంది? మనం ఎవరు? తోబుట్టువులం. ఎవరం మనం? తోబుట్టువులం. ఇంటి ముంగటను ప్రేమించి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ప్రేమించకుండా ఉంటే ఏమన్నట్టు? దాన్ని ప్రేమ లేదని, ఉత్తుత్త వరుసనే ఉందని అర్థం. మంచిగా వినడానికి ప్రయత్నించండి. సంఘాన్ని ఎందుకు తీవ్రంగా మనం తీసుకోవాలి, ఎందుకు తీవ్రంగా పరిగణించాలంటే మూడవదిగా నేను ఈ విషయం చెప్తాను. సంఘము దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరిచే చోటు. సంఘము దేవుని పట్ల మనకున్న ప్రేమను, లేదంటే మన ప్రేమను వ్యక్తపరిచే చోటు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనేది ఎక్కడ చూపిస్తావు? నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుదామని ఒక వాక్యాన్ని తీసుకుపోయి ఇంట్లో గోడ కక్క పెట్టుకుంటే కాదు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దర్వాజు కట్టంగా నిలబెట్టడం కాదు, అంతేగా. దేవుని వాక్యాలు ఇల్లు చుట్టూ అతకబెట్టుకొని ఆ వాక్యం మన జీవితంలో లేకపోతే అతకబెట్టుకున్న దానికి పెద్ద ప్రయోజనం అసలు లోపల ఉండే అతకబెట్టుకోకపోయినా పెద్ద తేడా, అంటే అవసరం లేదు అతకబెట్టుకోండి, కానీ అంతా అతికించుకొని జీవితంలో లేకపోతే ఎందుకు ప్రయోజనం? ఇదిగో వాక్యాలు అతికించుకోవడం వల్లనో, వాక్యాన్ని కంఠత చేయడం వల్లనో, వాక్యాన్ని బాగా చదవడం వల్లనో, లేకపోతే బాగా తెలివిగా మాట్లాడడం వల్లనో, వాక్యం గురించి గట్టిగా మంచిగా పాటలు పాడడం వల్లనో, మంచిగా ప్రసంగం చేయడం వల్లనో, గురువు గుడికలు క్రమంగా అటెండ్ కావడం వల్లనో, ఇట్లాంటి పనులు చేయడం వల్లనో, వీటి వల్ల నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్నట్లు కాదు. అవి చేయకూడదు మరి, లేదు అట్లా అంటే చేయొద్దని చెప్పట్లా. మనకు దేవుడు అంటే ఎంత ప్రేమ ఉందన్న విషయాన్ని మనం ఎక్కడ చూపిస్తామంటే ఆయన సంఘంలోనే చూపిస్తాం. అది నేను ప్రేమిస్తున్నాను చెప్పేసి రోడ్ ఇంట పోయి ప్రతి ఒక్కరికి అన్ని తెలుసా నేను దేవుని ఎంత ప్రేమిస్తున్నాను అని చెప్పిన అనుకోండి, ఏముంటుంది? వస్తుంది. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అని వచ్చి బయటకి ఎందుకు చెప్తాను? దేవుడు ఎగరని వ్యక్తికి ఎందుకు చెప్తావు? అసలు వాళ్ళతో ఎందుకు మాట్లాడతావు? కాదుగా. ఆ ప్రేమను ఎక్కడ వ్యక్తపరుస్తావు? సంఘంలో అద్భుతంగా నువ్వు వ్యక్తపరుస్తావు. దేవుని పట్ల మనకున్న నిజమైన ప్రేమ కేవలం 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 సంఘంలో మాత్రమే ప్రదర్శించబడేది. ఎలా ప్రదర్శిస్తామండి? ఆ సంఘంలో కలిసి వాక్యం వినడం ద్వారా, కలిసి ఆ ప్రభువుని ఆరాధించడం ద్వారా, కలిసి ఆయన నామ ఘనత కొరకు ప్రయాసపడడం ద్వారా, కలిసి ఆయన సన్నిధిని ఆస్వాదించడం ద్వారా, ఆయన సన్నిధిని అనుభవించడం ద్వారా ఏం జరుగుతుంది? నీకు ఆయన పట్ల ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను ఎక్కడ చూపిస్తున్నావు? సంఘంలో చూపిస్తున్నావు. నీ తోటి విశ్వాసి కృంగిపోయాడు, బలపరుస్తున్నావు చూడు, అది దేనికి నిదర్శనం? దేవుని పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో అక్కడ కనబడుతుంది. ఒక వ్యక్తి ఆత్మీయంగా డీలా పడ్డాడు అనుకోండి, దిగజారిపోయిన ఆ వ్యక్తిని బలపరుస్తున్నావు చూడు, ఎదగడానికి, దేవునిలో ఇంకా ముందు కొనసాగడానికి. దేవుని పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో అక్కడ కనబడుతుంది, అక్కడ కనిపిస్తుంది.
సంఘంలో ఊడుకున్నప్పుడు నువ్వు పరిగెత్తుకొని వస్తున్నావు చూడు, ఎందుకో తెలుసా? నీకు దేవుని పట్ల ప్రేమ ఉంది. అది దానికి నిదర్శనం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు చాలా ఎక్కువ ఉదాహరణలు రావు, నేను స్పాంటేనియస్గా కూడా ఉదాహరణలు ఇవ్వలేను, అని క్షమించండి. బట్ కొంత నాకు తెలిసిన మీద చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ చెయ్యి ఇరిగింది అనుకుందాం జస్ట్ అనుకుందాం. చెయ్యి ఇరిగింది అనుకుందాం. ఇరిగి తిరిగి అంతే, ఇంకో చెయ్యి ఉందిగా అనుకుంటా. ఏం చేస్తాం? మర్యాద ఏం చేస్తాం? మీరేం చేస్తారు? ఏం చేస్తారు? తీగంతే, ఇంకోటి లేదు చెయ్యి, దేవుడు ఒకటి ఉంచే అని వదిలేస్తాం మనం. కట్టి దీన్ని దావకంలో ఇప్పిస్తాం కదా, దీన్ని దావకంలో ఇప్పిస్తాం, దీనికి మందులు వాడతాం, దీనికి కట్టిస్తాం. ఊరి దీనికి డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టుకుంటాం కదా. ఇరగొట్టుకున్నది ఎవరు? మనమే ఇరగొట్టుకున్నాం, మళ్ళీ మనమే చేస్తామని. దీనికి మన పెయ్యి మీద ఉన్నటువంటి ఒక అవయవానికి ఇంత శ్రద్ధ చూపిస్తున్నాం. జాగ్రత్తగా ఎందుకు చెయ్యి అవసరం చాలా అలానే నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో, నువ్వు దేవుని పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో, ఆయన శరీరంలో ఉన్నటువంటి తోటి అవయవాలు ఇదిగో అలా నిష్ప్రయోజనంగా మారుతున్నప్పుడు ఆయన పట్ల నీకున్న ప్రేమను ఆ అవయవాల పట్ల, ఆ వ్యక్తుల పట్ల నువ్వు చూపిస్తావు. నువ్వు ఆరాటపడతావు, నువ్వు కష్టపడతావు, ప్రయాసపడతావు, ఏడుస్తావు, ప్రార్థిస్తావు, చాలా చేస్తావు. ఇవేం చేయట్లేదనంటే నువ్వు సంఘానికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనేది అబద్ధం కదా. ఆయనను ప్రేమిస్తున్నావు అని చెప్పుకుంటూ సహోదరుని ప్రేమించకపోతే వీళ్ళేం చేస్తున్నారు? అబద్ధం ఆడుతున్నారు కదా. అబద్ధం ఆడుతున్నారు వీళ్ళంతా. మంచిగా చెప్పాలంటే నాటకం ఆడుతున్నారు అంతే. దేవుని ప్రేమిస్తున్నామని ఒక నాటకం వేస్తున్నారు అంతే. థామస్ వాట్సన్ అనే వ్యక్తి ఏమంటాడో తెలుసా? తలను ప్రేమించేవాడు అవయవాలను కూడా ప్రేమిస్తాడు. లేదు నాకు తల ఒక్కటే ముఖ్యం, చేతులు ఏవి ముఖ్యం కాదు అన్నాడు అంటాడా? తలను ప్రేమించేవాడు అవయవాలను కూడా ప్రేమిస్తాడు. అలాగే క్రీస్తుని ప్రేమించేవాడు సభ్యులను కూడా ప్రేమిస్తాడు. మనం నిజంగా యేసు ప్రభు వారిని ప్రేమిస్తూ ఉంటే ఆయన పిల్లలైన సంఘాన్ని, ఆయన పిల్లలైన ఆ సంఘంలో చేర్చబడిన విశ్వాసులను కూడా ప్రేమిస్తారు. మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ సంఘ ఆరాధనకు దూరంగా ఉంటాం అంటే మనం దేవుని ప్రేమిస్తున్నట్లు. మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ సంఘంలో జవాబుదారితనం లేకుండా ఉంటే దేవుని ప్రేమిస్తున్నట్లు కాదు. మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ సంఘంలో కలిసి ఎదగడం మనము నిర్లక్ష్యం చేస్తున్నామంటే మనం దేవుని ప్రేమిస్తున్నట్లు కాదు. కొంతమంది ఉంటారు సంఘానికి ఎప్పుడు వస్తారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, ఎప్పుడు ఆగిపోతారో కూడా తెలియదు. ఒక అకౌంటబిలిటీ ఉండదు. ఫోన్ చేసి బ్రదర్ మేము ఈ పరిస్థితిలో ఉన్నాం, మేము రాలేకపోతున్నాం అని చెప్పి జ్ఞానం లేదు. ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము ఈ పరిస్థితులు కూడా వెళ్తున్నాం, దీంట్లో మమ్మల్ని ప్రోత్సహించండి, మాతో నిలవబడండి అని సహాయం కోరి లక్షణాలు ఉండవు. ఇది కాదు. ఇలా ఉంటున్నామనంటే ఇలా చలనం లేకుండా ఉంటున్నామనంటే మనం దేవుని ప్రేమిస్తున్నట్లు కాదు. దేవుని ప్రేమిస్తున్నామంటే చాలా జాగ్రత్తగా మెలకువగా సంఘం విషయంలో మనం ప్రవర్తిస్తాం. మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామంటే ఇంకేం చేస్తాం? పట్టేల్సి వీడు ఏం చేస్తామండి? ఇంకా మనం దేవుని ప్రేమిస్తున్నామంటే ఇంకేం జరుగుతుంది? ఆయన మాట పట్ల మనకేముంటుంది తెలుసా? ఆశ ఉంటుంది. విధేయత కాదు, ఆశ ఉంటుంది. మీకు జనరల్ ఒక ఉదాహరణ చెప్తా, జస్ట్ అనుకుందాం. ఇది మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నాడు అనుకున్నాం. వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్ళికి ముందు ముచ్చట మాట్లాడుకున్నారు, తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారులే, పెళ్ళికి ముందు ముచ్చట మాట్లాడుతున్నారు. మీకు అర్థం కావడానికి ముచ్చట, మేము మళ్ళీ నవ్వించడానికి కాదు సమా. ఇప్పుడు ఈ అబ్బాయి ఫోన్ చేశాడు అనుకుందాం, ఏం మాట్లాడతాం?
ఏదైనా మంచి ముచ్చట ఉందనుకోండి, ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధగంట. తర్వాత ఇంకా 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 నవీనమైన గంటలు పోతాయి. తెలుసా? గంటలు పోతూనే ఉంటాయి. పెళ్లి తర్వాత ఫోన్ చేసి భార్య ఫోన్ చేశారు, ఆగు ఉన్నా. ఎంత ఘోరంగా ఉంది. అంటే నేను ఇది నీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే ఆ వ్యక్తి యొక్క మాట వినడానికి మనం ఎదురు చూస్తూ ఉంటాం, ఆరాట పడుతూ ఉంటాం. అవునా కదా? నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎంత ఆశ ఉండాలి వినడానికి, చదవడానికి, ఆలోచించడానికి. మనకు ఆయన పట్ల ప్రేమ ఉందనడానికి, ఇదిగో ఆయన వాక్యాన్ని మంచిగా వినడం, దాని కొరకు ఆశపడడం, దాని కొరకు తృష్ణ కొని ఉండడం. అందుకే కీర్తనకారుడు అంటాడు, దుప్పి నీటి వగుళ్ళ కొరకు ఆశపడుతుంటున్నా, ప్రాణం నీ కొరకు. అందుకు ఎంత బాగుంటుంది. కీర్తనకారుడు అంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏదియో అక్కర్లేదు. చాలా, ఆయన చాలు. అంత ప్రేమ ఉంటే ఆ ప్రేమ మనం ఎక్కడ చూపిస్తా? ప్రభువా నాకు నువ్వున్నావు, నువ్వు ఎట్లున్నావు, ఇదిగో నీ సంఘం నాకు అట్లుంది అని చెప్పగలుగుతాం మనం ఈరోజు? చెప్పలేం. ఎట్లా తయారైనామంటే మనం, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, అట్లా తయారైనాం మనం. ఇది ఇగో ఈమె కాకపోతే ఇంకో దాన్ని చేసుకుంటా అనడానికి కాదు. నీకు అర్థమైందా? అవును. వీడి కాకపోతే ఇంకో పని చేసుకుంటా, అట్లా కాదు సంఘం అంటే. అది కాదు, అది కాదు. ఆయన పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో, ఆయన పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో, ఆ ప్రేమ ఇరువురు కలిసి చూపించడం, ఒకరి పట్ల ఒకరు చూపించడం, అది పిల్లల పట్ల చూపించడం. అలాగే నిజం నీకు ఆయన పట్ల ఎంత ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఎక్కడ చూపిస్తాం మనం? సంఘంలో వ్యక్తపరుస్తాం మనం. ఇది కాకుండా ఇంకొకరిని చూసుకుంటా అట్లేం ఉండదు. అట్లా చేస్తున్నామంటే మనం ఎవరం కాదు, మనం రక్షించబడలా, మనం ఆయన పిల్లలం కాదు, ఆయన సంఘంలో భాగం ఉండడానికి మనకు అర్హతనే లేదు. దేవుని ప్రేమించడం అనేది అమాస పనులకు ఒకసారి జరుగుతుందా? ఎప్పుడు జరుగుతుంది? అనుదినం జరుగుతుంది, అనుక్షణం జరగాలి. ఇది దినచర్య, నైవేద్యం కాదు. నైవేద్యం ఎప్పుడు పెడతారు తెలుసా? అమాస పనాన్ని పెడతారు. మనం ప్రేమించడం అనేది దినచర్యలో జరగాలి, దినచర్య. ఇంకో విషయం చెప్పనా, నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే ఆయన కారణం, దానికి నువ్వు రక్షించబడ్డావంటే దానికి కారణం ఆయన. నువ్వు నీ కుటుంబంతో సంతోషపడుతున్నావంటే దానికి కారణం ఆయన. నీకు పరలోక రాజ్యం కూర్చొని నిరీక్షణ నీకు ఉందనంటే దానికి కారణం ఆయన. నువ్వు పవిత్రీకరించబడుతున్నావు అంటే కారణం ఆయన. నువ్వు పరిశుద్ధులు ఎదుగుతున్నావు కారణం ఆయన. నువ్వు ఆయన ఆరాధించే విషయంలో, ఆయన గురించి పాడే విషయంలో, ఆయన గురించి 10 మందికి తెలియజేసే విషయంలో నువ్వు నమ్మకంగా కొనసాగుతున్నావు కారణం ఆయన. నువ్వేం చేస్తున్నావు ఆయన కొరకు, నువ్వు నీ కుటుంబంలో ఆయన కొరకు మహిమకరంగా ఎలా బ్రతుకుతున్నావు దానికి కారణం ఆయన. ఆయనే. మరి అన్నీ చేస్తున్నా ఆయనకి, ఆయన పట్ల నువ్వు ఎట్లా ప్రేమ చూపిస్తున్నావు, ఎట్లా ప్రేమ చూపిస్తున్నావు అనేది మాటల ద్వారా కాకూడదండి. మాటలు ఉండొద్దని నేను చెప్పట్లా, చేతలు చాలా అవసరం. అది కేవలం సంఘంలోనే మనం చూపించగలుగుతాం. నైవేద్యంగా చూపించద్దు ప్రేమ, దినచర్యగా చూపించాలి, దినచర్యగా చూపించాలి. పరస్పరం విధేయత చూపించడం చాలా అవసరం, పరస్పరం ప్రేమ చూపించుకోవడం చాలా అవసరం. మీకు ఒక విషయం చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి మనం చదివితే అక్కడ భార్య భర్తల గురించి మాట్లాడబడుతుంది కదా. అన్నీ చెప్పుకుంటూ వచ్చి భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడ, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇదిగో నేను సంఘం గురించి మాట్లాడుతున్నా అంటాడు పౌలు చివరికి వచ్చి కదా. సంఘం గురించి మాట్లాడతాడు. అవును, సంఘం ఉన్నటువంటి సభ్యులు దేవుని ప్రేమిస్తూ ఉంటే ఆ సంఘం ఉన్నటువంటి సభ్యులు ఏం చేయాలో తెలుసా? పరస్పరం ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకోవాలి, ఒకరికొకరు లోబడాలి. ఇది చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకయ్యా ఇవన్నీ చేయాలి మనం? ఎందుకు చేయాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఇలా ఉంటుంది. మొదట ఆయన మనల్ని
మనం ఆయన ప్రేమించలేదు, మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఆయన ప్రేమించాడు కాబట్టి ఇదిగో మనము ఆయన సంఘంలో ఆయన పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరిచే వారమై ఉన్నాం. నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. మీరు 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 మీరంతా దేవుని ప్రేమిస్తున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తూ ఉంటే ఎందుకు క్రమశిక్షణతో కూడిన జీవితం లేదు? ఎందుకు జవాబుదారులుగా ఉండట్లేదు? ఎందుకు లోబడి గుణం మీకు లేదు? ఎందుకు ఒకరిని ప్రేమించే మనస్తత్వం మీకు లేదు? ఎందుకు నమ్మకంగా ఎదిగే విధానంలో మీరు ఉండట్లేదు? పరీక్షించుకోండి. ఇప్పటిదాకా మనం ఏం చూసాం? సంఘాన్ని ఎందుకు తీవ్రంగా తీసుకోవాలి, ఎందుకు పరిగణించాలి అంటే సంఘం దేవుని రూపకల్పన, మనుషుల ఆలోచన కాదు. ఎందుకు పరిగణించాలి సీరియస్గా అంటే సంఘము దేవుని కుటుంబం. ఇంకా మూడవది ఏం చూసాం మనం? సంఘం దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరిచే చోటు. అందుకు మనం సంఘాన్ని తీవ్రంగా పరిగణించాలి. నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి పవిత్రపరచబడి ఉంటే మీరు సంఘాన్ని తీవ్రంగా పరిగణిస్తారు, సీరియస్గా తీసుకుంటారు. మీరు సీరియస్గా తీసుకోవట్లేదంటే దేవుడు దీన్ని నా కోసం డిజైన్ చేశాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోయేవేమో, లేకపోతే గుర్తించలేదేమో. ఒకసారి ఆలోచించు. దేవుడు ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప సంపద నీకు ఇచ్చింది ఇదిగో దేవుని కుటుంబం అనే విషయాన్ని నువ్వు గుర్తించి సంఘాన్ని సీరియస్గా తీసుకో. నీ లైఫ్లో అన్నిటికంటే దీన్ని ఎక్కువ ప్రాముఖ్యంగా ఎంచు. ఇదిగో నీ కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి నిన్ను విమోచించిన యేసు ప్రభు వారి పట్ల నీకు గొప్ప ప్రేమ ఉంటే ఆ ప్రేమను ఇదిగో ఒకరికొకరి పరిచర్యల ద్వారా ఆ సంఘంలో వ్యక్తపరచు. ఇలా నువ్వు చేయట్లేదని అంటే సంఘాన్ని నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదేమో. ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సంఘం పట్ల ప్రేమను, సంఘం పట్ల ఆశను, సంఘం పట్ల తృష్ణను, వాంఛను, కోరికను దేవుడు మనకు కలిగించాలని. సంఘం లేకపోతే మన జీవితమే లేదన్నట్లుగా మన జీవితాలు కట్టబడాలని మనం దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం, ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకుందాం.